కెమెరా సౌండ్ యాక్షన్. నువ్వు నవ్వలేవు. నవరసాల్లో కూడా అదే ఉందా? వెంకటేష్ గారు నేను రివ్యూ చేసేది ఏంటి? కడుపులు నొప్పులు వచ్చేస్తాయా? రాపుడి గారు డైరెక్షన్ ఏంటి? థియేటర్కి అందరికి కలిసి వెళ్ళిపోతాం. మహిళలకు ఇంపార్టెన్స్ ఇచ్చి మెసేజ్ ఇస్తే ఆడేస్తుందా? థియేటర్లు ఫర్ ది ఫస్ట్ టైం ఫంక్షన్ హాల్ లాగా అయిపోతున్నాయా? బళ్ళు కట్టుకొని వెళ్ళిపోతారు. మనవరాల దగ్గర నుంచి అమ్మమ్మ వరకు అందరూ వెళ్తారు. డైరెక్షన్ నేర్చుకోవాలి. హలో ఫ్యాంటాస్టిక్ పీపుల్, వెల్కమ్ టు ది ఫస్ట్ ఆడియన్స్ ఛానల్. నమస్తే. సంక్రాంతి వచ్చేసింది అండ్ సంక్రాంతికి వస్తున్నా అనుకుంటూ మన సంక్రాంతి వెంకీ కుటుంబం మనతో వచ్చేసింది. మన ఫస్ట్ ఆడియన్స్ సంక్రాంతికి వస్తున్నాం అనుకుంటూ చూసేసి మన ముందుకు వచ్చారు. హియర్ మై సెల్ఫ్ భగవాన్ అండ్ వి హావ్ మిస్టర్ ప్రసన్ విత్ us. నమస్తే. ముందుగా అందరికి సంక్రాంతి శుభాకాంక్షలు. హాయ్ ప్రసన్, 1 sentence అబౌట్ మూవీ చెప్పండి అండ్ మీ రివ్యూ చెప్పండి. భగవాన్, 1 sentence లో చెప్పాలంటే ఇది కంప్లీట్ అవుట్ అండ్ అవుట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్. ఇక మూవీ విషయానికి వస్తే థియేటర్ బయటకు రాగానే దిస్ ఈజ్ ఫినామినల్ పొంగల్ బ్లాక్ బస్టర్ అనిపించింది. ట్రైలర్ లో చూపించినట్టే అతను ఎక్స్ కాపు, అతనికి మ్యారేజ్ అయింది, వెంకటేష్ గారికి ఎక్స్ లవర్ ఉంటారు, సమస్య వస్తుంది చీఫ్ మినిస్టర్ కి, దాన్ని ఎలా రిజాల్వ్ చేశారు. ఇట్స్ వెరీ క్రిస్టల్ క్లియర్ ప్లేన్ స్టోరీ. కమింగ్ టు ద రివ్యూ, 4-5 అంశాలు ఉన్నాయి. వెంకటేష్ గారు పెర్ఫార్మెన్స్ ఉంది, మనం వెళ్ళి చూడటమే, మనం రివ్యూ చేసే స్టేజ్ లో లేము. ఎస్పెషలీ ఒక ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా అందులో 2 లేడీస్ ఉండి ఈ కుటుంబ కథా చిత్రం కాపు కామెడీ మనం వెంకటేష్ గారిని రివ్యూ చేస్తాం. నో, జస్ట్ గో అండ్ ఎంజాయ్ హిమ్. ఇకపోతే ఆ హీరోయిన్ గారు 2 ఉన్నారు. ఐశ్వర్య రాజేష్ గారు ఎర్రగా తీసి వదిలిపెట్టారు. అమాయకత్వం, గడుస్తనం, నిండుతనం కలగలిపిన అచ్చు తెలుగు 16 అణాల ఆడపడుచు అంటారే, అలాగా సగటు తెలుగు భార్యలాగా ఎర్రగదీసి వదిలిపెట్టేశారు. ఇక లవ్వర్ గా ఎక్స్ కాప్, కాప్ గా మీనాక్షి గారు, ఆవిడ గారు చించేశారు. సెక్షన్ కొద్దాం. అనిల్ రావుపూడి గారు ఆఫ్టర్ ఎస్ఎస్ రాజమౌళి గారు 100% స్ట్రైక్ రేట్ ఉన్న వ్యక్తిన. ఆ మాటకు వస్తే అతి త్వరగా స్ట్రైక్ రేట్ సాధించారు. ఇంకా చెప్పాలంటే ఆయన గొప్పతనం ఈ ఫిల్మ్ లో ఎలా ఉందంటే, F2 F3 ఓకే, ఒక సెపరేట్ జోనర్ క్రియేట్ చేసి ఇతివృత్తం క్రియేట్ చేసి దాంట్లోంచి కామెడీ జనరేట్ చేశారు. ఇది అలాగుండదు. మన కుటుంబంలో మన ముందు మన మధ్య జరుగుతున్నట్టు ఉంటుంది, కామెడీ జనరేట్ అవుతుంది, కోలాహలంగా ఆహ్లాదంగా ఉంటుంది. ఇంకా సంథింగ్ వెరైటీ ఏముందంటే అనిల్ రావుపూడి గారిది, ప్రతి పాత్ర విలన్ లాగే ఉంటాడు, క్యారెక్టర్స్ లాగే ఉంటాడు, అయినా కానీ కామెడీ జనరేట్ చేస్తారు. అసలు గొప్పతనం ఏంటంటే నవరసాలు పండించి ఆ నవరసాల్లో నుంచి కూడా కామెడీ జనరేట్ చేశారు. మీరు నవ్వినా నవ్వుతారు, ఏడ్చినా నవ్వుతారు, పై పెట్టినా నవ్వుతారు, రౌద్రంలోనూ నవ్వుతారు, బాధపడినా నవ్వుతారు, కొట్టినా నవ్వుతారు. ఇంత అద్భుతంగా డైరెక్షన్ ఒక కథను డీల్ చేయడం అనేది ఇట్స్ ఏ సెపరేట్. అప్కమింగ్ డైరెక్టర్స్ కి ఆయన ఒక నిఘంటువు గురువు లాగా అనమాట. ఇట్స్ కంప్లీట్ ప్యూర్ ఎంటర్టైనర్. ఎక్కడ ఏది మిస్ అవ్వదు కాదు, అంత బాగా చేశారు. ఇకపోతే అనిల్ రావుపూడి గారు ప్రతి పాత్రలో చిన్న పిల్లవాడి దగ్గర నుంచి సినిమాలో ఎవరైనా రాని, జూనియర్ ఆర్టిస్ట్ రానివ్వండి, సీనియర్ ఆర్టిస్ట్ రానివ్వండి, పేరున్న ఆర్టిస్ట్ రానివ్వండి, అందరినీ బ్రహ్మాండంగా 100% వాడుకొని 100% నవ్వించారు. పోనీ అలా అని ఇదేదో కామెడీ సినిమానా కాదు, ఇందులో మెసేజ్ ఎంత ఉండాలో అంత ఉంది. నవరసాలు ఉన్నాయి, ప్రేమ ఉంది, ఫ్యామిలీ బాండింగ్ ఉంది, A to Z కంప్లీట్ కాంప్రిహెన్సివ్ స్టోరీ. గ్రేట్, వావ్ అండి, సూపర్ ఎక్సైటెడ్. అసలు మీరు మాట్లాడుతుంటే నాకు ఇమీడియట్ గా కుటుంబాన్ని మొత్తం తీసుకుని థియేటర్కి ఉరకాలనిపిస్తుంది. అండ్ ఇంత చెప్తున్నారు, ఎక్కడన్నా కొంచెం నెగిటివ్ ఉందా అండి సినిమాలో? నెగిటివ్ ఎందుకుండదు, ప్రతి సినిమాలో ఉంటది కదా. దీంట్లో మిమ్మల్ని అనిల్ రావుపూడి గారు, వెంకటేష్ గారు ప్రతి పాత్ర ప్రతి ఒక్కళ్ళు మిమ్మల్ని ఇబ్బంది పెడతారు. ఎంతకన్నా అవుతాం మనం? నవ్వి 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 నేను అట్ 1 point of స్టేజ్ ఆగిపోయా. మరి అంత నవ్విస్తే తట్టుకోలేకపోతాం. మీకు గ్యాప్ లేకుండా నవ్విస్తే కూడా అంత, అది నెగిటివ్ అనాల్సి వస్తే ఎత్తుక్కున్నా దొరకలేదు నెగిటివ్. మీకు ఒకటే వార్నింగ్, మీకు నవ్వి 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 ఎంత నవ్వినా గాని మీరు అలిసిపోవటం ఖాయం, ఆ రొప్పు రావటం ఖాయం. సూపర్ అండి, ఫుల్ ఆన్ ఎంజాయ్ అనుకుంటా మూవీ. నాకైతే అనిపిస్తుంది భగవాన్, ఎప్పటి నుంచో నేను వెయిట్ చేస్తున్నా ఒక సరైన మంచి చిత్రం వస్తే అప్పుడు మాట్లాడదామని. మన మైండ్ సెట్ ప్రకారం, డైరెక్టర్స్ మైండ్ సెట్ ప్రకారం ఒక ఫిల్మ్ తీయాలంటే
ఇంకో ఇంత వైలెన్స్ ఉండాలి, మెసేజ్లు ఇస్తే జనాలు చూడరు, ఉమ్, ఒక ఒక మోస ఫార్మాట్ తోనే మనం బ్లాక్ బస్టర్లు చేస్తాము. ఉమ్, అలాంటిది మెసేజ్ ఇస్తూ ఒక్క ద్వందార్థం లేకుండా కంప్లీట్ గా అవుట్ అండ్ అవుట్ ఫ్రమ్ ద బిగినింగ్ ఉమ్, ఇంత కూడా అశ్లీలం లేకుండా అత్యద్భుతంగా తీసి అనిల్ రావిపూడి గారికి హ్యాట్స్ ఆఫ్. డైరెక్టర్లు అందరూ ఒక్కసారి మాత్రం ఈ ఫిల్మ్ చూసి ముందు ఆ దిశగా మాత్రం వెళ్లాల్సిందే. అంటే నా అవును, ఉద్దేశం అవి తీయకూడదని కాదు, ఏ మేరకు అనే దాన్ని మీరు బౌండ్ లిమిట్స్ ఉన్నాయి, అవును, అవి ఖచ్చితంగా నేర్పారు అనిల్ యా, రావిపూడి గారు. దిస్ ఈజ్ వాట్ హ్యూజ్ సక్సెస్ ఈజ్. ఆఫ్టర్ ఎస్ఎస్ రాజమౌళి, అనిల్ రావిపూడి ఈజ్ ఇన్, అండ్ దిస్ ఈజ్ అద్భుతం. ఇట్ ఈస్ గోయింగ్ టు కలెక్ట్ మినిమం 200 crores ఇన్ తెలుగు స్టేట్స్. ఇక్కడ రికార్డ్స్ దాని తర్వాతే. ఉమ్, ఒక్క అంటే పాన్ ఇండియా కాకుండా విత్ ఇన్ తెలుగు, ప్యూర్ తెలుగు ఫిల్మ్ గా దిస్ ఈస్ గోయింగ్ టు బికమ్ ఏ బ్లాక్ బస్టర్ అండ్ రికార్డ్ సెటర్ అన్నమాట. అండ్ ఫైనల్ గా ఏం చెప్తారు? మూవీ రేటింగ్ వచ్చేసి ఎంత? ఫైనల్ గా నేను రివ్యూ ఇవ్వలేదు, రివ్యూ చేసుకోండి అని చెప్తున్నాను. నేను వెళ్ళి మీరు ఒక్కసారితో ఆగలేరు. యూ విల్ హ్యావ్ టు రివ్యూ అండ్ యూ విల్ రివ్యూ. ఓకే. ఇది ఒక అద్భుతం, ఒక మధుర కావ్యం. ఇది మన కుటుంబం, ఇది మన సినిమా. రేటింగ్ ఇవ్వాల్సి వస్తే 4.5/5. దిస్ ఈస్ గోయింగ్ టు బి వన్ ఆఫ్ ద క్లాసికల్ ఫిల్మ్స్ ఇన్ ది ఫిల్మ్ లైబ్రరీ అంటారే అది. అండ్ హ్యాట్స్ ఆఫ్ టు అనిల్ రావిపూడి గారు. సంక్రాంతికి మన ఇంటికి వెంకి మామ గారు వస్తున్నారంటే అంతకన్నా సందడి లేదు. హీ కమ్స్ అండ్ హీ కాంకర్స్ మన హృదయాల్ని. అత్యద్భుతంగా చేశారు. గ్రేట్. హ్యాట్స్ ఆఫ్ టు వెంకటేష్ గారు. ఈ కాలంలో ఫ్యామిలీ కామెడీ నవరసాలు అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైన్మెంట్ చేయగలిగే ఏకైక విక్టరీ వెంకటేష్ గారు. మనవడి నుంచి తాత వరకు ప్రతి ఒక్కరూ చూస్తారు. చాలా కాలం తర్వాత థియేటర్లు కుటుంబాలతో ఫంక్షన్ హాల్స్ లాగా సందడి చేయబోతున్నాయి. మీరు పండగలు ఇళ్లలో చేసుకోరు, థియేటర్స్ కి సంక్రాంతికి వస్తున్నామంటూ మీరెళ్ళి అక్కడ పండుగ చేసుకుంటారు. వావ్ అండి, వండర్ఫుల్ అనిపిస్తుంది నాకు మూవీ అయితే కనుక. మీ మాటలు వింటేనే ఎంత సెలబ్రేట్ చేసుకోవచ్చో, మూవీకి వెళ్ళి ఫుల్ లెంత్ ఎంజాయ్ చేయొచ్చు అనుకుంటున్నా. ఇమీడియట్ గా కుటుంబాలు అన్ని వెళ్ళి థియేటర్లో సంక్రాంతికి వెళ్ళిపోయి ఫుల్గా ఎంజాయ్ చేస్తాం. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ దిస్ వండర్ఫుల్ రివ్యూ. హాయ్ ఫ్రెండ్స్, ఐ థింక్ మీకు ఈ రివ్యూ నచ్చింది అనుకుంటున్నాను. అందరు వెళ్ళి సంక్రాంతిని ఎంజాయ్ చేద్దాం. సంక్రాంతికి వస్తున్న థియేటర్లో వెంకీ మామతో కలిసి. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ చూసి మీకేం నచ్చిందో కామెంట్స్ లో మెన్షన్ చేయండి. Please like it, share it, subscribe. Follow us to follow you guys. Thank you very much. మరొకసారి సంక్రాంతి శుభాకాంక్షలు. సంక్రాంతి శుభాకాంక్షలు. Sweet.